పరిశుద్ధ గ్రంథం నుంచి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. చాలు, తలలో వచ్చినట్లయితే ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వంతర్యామి, ఆది అంతమైన వాడా, నిన్న నేడు మారని మార్పులేని దేవా, మాతో ఉన్న దేవా, మమ్మల్ని కాపాడుతున్న దేవా, స్తోత్రాలు, వందనాలు. గడిచిన పునరుద్ధార దినం నుంచి పునరుద్ధార దినం వరకు తండ్రి మమ్మల్ని కృపలో దాచి కాచి కాపాడావు, స్తోత్రాలు. ఇశ్రాయేలు చేయి స్తోత్రాల పైన ఆశీనుడా, స్తోత్రాలు, వందనాలు. ఆయన ఎల్సెదాయి చేయి స్తోత్రాల పైన ఆశీనుడుగా దిగొచ్చిన తండ్రి, స్తోత్రాలు. ఇంతవరకు పాటలతో మయకపోయిన దేవా, స్తోత్రాలు. ప్రభా, ఇంతవరకు ప్రభా నీ కృపలో భద్రపరిచావు, స్తోత్రాలు, వందనాలు. ఆయన ఆరాధన వాక్యంగా నీవెంత గొప్ప దేవుడవో, నీవెంత మహోన్నతుడవో, నీవెంత సర్వోన్నతుడవో ప్రభా. ఆకాశం మహాకాశంలో ప్రభా ఉన్న దేవుడవు నాయన, భూమి మీదికి వచ్చినటువంటి దేవుడవు తండ్రి, అనేకులను రక్షణార్థం వచ్చిన దేవా, స్తోత్రాలు, వందనాలు. ఆరాధన వాక్యంగా మాట్లాడుచుంటుండేగా తండ్రి, నా మాటలు కాదు కానీ నా నోటిని నీ ఊరగా వాడుకొని నా ఆత్మను ప్రభా మీ ఆత్మతో పెనవేసుకొని మాట్లాడటానికి కృప చూపించండి నాయన. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో ప్రభా ఈ పరిశుద్ధాత్మ అభిషేకానికి కుమరించి ప్రభా నీ మహిమతో మాట్లాడండి, మాట్లాడించండి. వచ్చినటువంటి ప్రతి వారు తండ్రి నీ మాటలు విని గ్రహించి వాక్యానుసారంగా నడుచుకొని ప్రభా జీవితాలను సరి చేసుకొని సరైనటువంటి మార్గంలో నడవటానికి నీ కృపా సహాయాన్ని దయచేయమని, ఈ ఆరాధనలో ఆది నుండి అంతం వరకు నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని పరిశుద్ధుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరులారా, కూడిచ్చినటువంటి అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు గడిచినటువంటి పునరుద్ధార దినం నుంచి ఈ పునరుద్ధార దినం వరకు మనలందరినీ ఆయన బలమైనటువంటి రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడి ఆయుష్ ఇచ్చాడు కాబట్టి ఆయన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బదులమైంటున్నాం. గడిచినటువంటి డిసెంబర్ మాసం నుంచి ఈ డిసెంబర్ మాసం వరకు ఆయన కృప ద్వారా, ఆయన కనికరం ద్వారా, ప్రేమ ద్వారా వాళ్ళందరినీ ఆయన కృపలో దాచిన దేవునికి స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే దేవుడు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యంలో ఇక్కడ మనకు తేటగా తెలియపరుస్తుంది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణమైందంట. పరిపూర్ణం అవడం అంటే ఏంటిది? కాలము పరిపూర్ణమైందంటే కాలం ఎలా ఉంది? పాపంలో ఉంది, శాపంలో ఉంది, చీకటిలో ఉంది, ఇష్టానుసారమైనటువంటి ఈ యొక్క సాతాను యొక్క అంధకారంలో ఉంది. వాటిలో నుంచి విడిపించడానికి అంటే నాశనానికి అంటే నరకానికి పోయేటటువంటి ఈ యొక్క లోకాన్ని, ఈ కాలాన్ని, కాలం పరిపూర్ణమైందంటే ఈ విధంగా నశిస్తున్నప్పుడు ఈ యొక్క కాలంలో నుంచి, ఈ యొక్క పాపంలో నుంచి విడిపించటానికి యేసుక్రీస్తుల దేవుడు ఈ లోకములకు వచ్చినట్లుగా చూస్తున్నాం. అంతకుముందు ఆదాము హవ్వను పుట్టించినప్పుడు దేవుడు వారితో నిత్యము కలిసి మాట్లాడేటటువంటి వాడు, వారితో నడిచేటటువంటి వాడు. ఆ సహవాసం లేదు. ఆ సహవాసం నుంచి పాపంలోకి వెళ్ళిపోయారు, వెలివేయబడ్డారు. ఆ సమయంలో నుంచి మరలా సమీపంగా రావటానికి అంటే ఎడబాటైనటువంటి మనుషుల మధ్య నుంచి మరలా దేవుడు మరలా వారిని ప్రేమించి దగ్గరికి చేర్చుకోవటానికి ఈ లోకమునకు వస్తున్నట్లుగా చూసినాం, వచ్చినట్లుగా చూస్తున్నాం. ఆది కాండంలో చూసుకున్నట్లయితే 3వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ ఆది కాండము 3వ అధ్యాయం 8వ వచనం, చల్లపు పూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను వారు దాగుకొనగా. చాలు ప్రియులారా, ఆదాము హవ్వను ఎప్పుడు లాగానే చల్లకాలమందు వచ్చి
దేవుడు పిలిచాడు, ఆదాము రా మాట్లాడదాం అని పిలిచినప్పుడు ఎక్కడున్నాడంట ఈ ఆదాము? ఎక్కడున్నాడు? తోట. ఎందుకు దాక్కున్నాడు అక్కడ? ఏం చేశాడని దాక్కున్నాడు? పాపం ఆజ్ఞ అతిక్రమించిండు. ఆజ్ఞ, వద్దురా బాబు ఆ పండు తినగాకు, వద్దురా బాబు అది నీ కంటికి రమ్యంగానే ఉంటది, ఇంపుగానే ఉంటది చూడడానికి, దాంట్లో దిగిన తర్వాత తెలుస్తుంది రా ఏందనేది అని చెప్తే వద్దంటే ఏమన్నాడు? తిన్నాడా? తినలేదా? తిన్నాడు. తిన్న తర్వాత ఇప్పుడు పిలిస్తే ఏమంటున్నాడు? నేను రాలేను, నేను దిగంబరిని అని దాక్కున్నాడు. కాబట్టి పిల్లరా, ఎడబాటు అయినటువంటి ఈ పాపం ద్వారా ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం అతిక్రమించి పాపాన్ని కొని తెచ్చుకున్నాడు, శాపంలోకి గురైపోయాడు. అప్పుడు దేవుడు శపించాడు. చెప్పిన తర్వాత దేవునికి మానవులకి ఎడబాటు ఏర్పడింది. మరలా దాన్ని సమీపస్తులుగా చేయడానికి, అంటే మరలా దగ్గరికి చేర్చుకోవడానికి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని యేసుక్రీస్తుని ఈ లోకములకి పంపించాడు. పిల్లరా, ఆయన స్త్రీయందు పుట్టి మనల్ని దత్తపుత్రులుగా చేయటానికి, ఆయన ఎవరి యందు పుట్టాడు? స్త్రీయందు పుట్టాడు. కాబట్టి మనకైతే సన్నాఫ్ ఉంటది. ఏముంటది? సన్నాఫ్. మై నేమ్ ఈజ్ రవిశేఖర్, సన్ ఆఫ్ గాబ్రియల్, అట్లా ఉంటది. కాబట్టి పిల్లారా, యేసుక్రీస్తుకు సన్నాఫ్ అనేది ఏం లేదు, సన్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆయన స్త్రీ యందు పుట్టినటువంటి వాడు. ఆయన సన్నాఫ్ దేవుని యొక్క కుమారుడు, ఆయన స్త్రీ యందు పుట్టినటువంటి వాడు. కాబట్టి పిల్లారా, ఆయన ఎందుకు పుట్టాడు అని అంటే ఈ లోకంలో జాగ్రత్తగా మనం చూసుకోవాలి. 1 తిమోతిలకు రాసిన పత్రిక 1:15 చూస్తున్నట్లయితే ఎందుకు ఈ లోకంలో ఆయన పుట్టవలసి వచ్చింది అని చూసుకున్నట్లయితే అక్కడ తేటగా తెలియపరుస్తున్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమైనది, యోగ్యమునై ఉన్నది. ఎందుకు వచ్చాడండి? పాపులను రక్షించడానికి. వీళ్ళు పాపులందరూ పాపంలో ఉన్నారు, లోకమైనటువంటి పాపంలో ఉన్నారు. వాళ్ళకి ఇంకా పశ్చాత్తాపం లేదు. వాళ్ళని రక్షించాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు, పరిశుద్ధమైనటువంటి ప్రభుల వారే ఈ లోకంలోకి రావాలి. ఆయన పాపం నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకంకి వచ్చారు. మనం ఎవరివి? పాపులము. మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. అంటే ఆయన రక్షించకుంటే మనం రక్షింపబడలేమా? రక్షింపబడలేము. ఎందుకంటే ఆయన ఈ లోకంలోకి రాకుంటే, ఆయన ఈ లోకంలో వచ్చి మరలా చనిపోయి తిరిగి లేచి ఆయన పరిశుద్ధాత్మను మనకు, ఆయన ఆదరణకర్తను మనకు పంపనట్లయితే మనము ఎక్కడికి వెళ్ళేటటువంటి వారం? చనిపోతే నరకానికి. అంటే పాపంలో ఉన్నటువంటి వారిని, అంటే నరకానికి పాత్రమైనటువంటి వారిని ఆయన ఆ నరకంలో నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు. లూకా రాసిన సువార్త 19:10 చూసుకున్నట్లయితే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకం వచ్చాడు. నశించడం అంటే ఎలా నశిస్తున్నాం? పాపంలో నశిస్తున్నాం, శాపంలో, అపరాధములతో మనము అపవాది బానిసత్వం కింద నశించిపోతున్నాం. అంటే అపవాది బంధకాల్లో మనం కట్టివేయబడి ఉన్నాం. అపవాది మనల్ని పాపంలో కట్టివేసింది. ఆ పాపం నుంచి విడిపించడానికే ఆ మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకమునకు వచ్చినట్లుగా చూస్తున్నాం. మన జీవితంలో మనము పాపంలో ఇంకా జీవించినట్లయితే, మనం ఇంకా పాపంలోనే జీవించినట్లయితే, మన యొక్క జీవితాలు ఇంకా పాపంలోనే ఉన్నట్లయితే మనము నరకానికి పాత్రలం. యేసుక్రీస్తు ద్వారానే రక్షణ తప్ప ఏ నామంలో రక్షణ లేదు. రోమీయుల రాసిన పత్రిక 8:4 చూసినట్లయితే, దేవుడు తన కుమారుని పంపిండట. ఈ లోకంలో ప్రజలు నశించిపోతున్నారని, ఈ లోకంలో ప్రజలందరూ నరకానికి పాత్రులై ఉంటున్నారని ఆయన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపించాడు. రోమపత్రిక 8:4 శరీరమును అనుసరింపగా ఆత్మను అనుసరించి నడుచుకొను, మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని
పాప పరిహారార్థ నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. అర్థమైంది కదండి? చదివేటప్పుడే అర్థమైంటది. దేవుడు తన ఎవరి కుమారుని పంపాడంట? సొంత కుమారుని, దేవుని కుమారుని, సన్ ఆఫ్ గాడ్ని ఈ లోకానికి పంపించి ఆ పాప శరీర ఆకారంతో పంపించాడు. ఆకారం కూడా ఏ ఆకారంలో పంపించినాడు? పాప శరీర ఆకారంతో పంపించి పరిశుద్ధంగా జీవించడానికి పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. అంటే మన పాప భారం అంతా ఎక్కడ మోసినాం? ఆయన మీద మోపింటున్నాం. మనల్ని విడుదల కలుగజేశాడు ఆయన. మన భారాన్ని, పాప భారాన్ని ఆయన మోసి మనకు తేలిక చేసి ఉంటున్నాడు. పాపం నుంచి విడుదల ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, అలాంటి దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చి ఉంటున్నాం. అలాంటి దేవుణ్ణి మనం స్తుతించడానికి వచ్చి ఉంటున్నాం. అలాంటి దేవుణ్ణి మనం ఘనపరచడానికి వచ్చి ఉంటున్నాం. ఇంకా చూసుకున్నట్లయితే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక, పాపము నుండి విడుదల, రెండవది అపవాది క్రియల నుండి. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. చాలు ప్రియులారా, అపవాది మొదటి నుంచి ఏం చేస్తున్నాడు? వాడు పాపం చేయవాడే. ఆదామును కూడా పాపం నేర్పించింది అపవాదే. వాడు ఎవరి సంబంధి? అపవాది సంబంధి. కాబట్టి ప్రియులారా, అపవాది పాపంలో నుంచి, అపవాది యొక్క బంధకాల్లో నుంచి మనల్ని విడిపించటానికి యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినట్లుగా చూస్తున్నాం. కాబట్టి అపవాది మొదట నుండి వాడు పాపం చేశాడే. పాపం చేయి ప్రతి వాడు అపవాది సంబంధి. ఎవరైతే పాపం చేస్తున్నాడో వారు ఎవరి సంబంధి? అపవాది సంబంధి. అయితే అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుడు కుమారుని ప్రత్యక్షమాయను. అపవాది యొక్క క్రియలను వీడు అపవాది ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. పాపం చేసేటటువంటి వారందరూ అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను, ఈ పాప క్రియలను లయపరచడానికే, అపవాది యొక్క క్రియలను, పాప క్రియలను లయపరచడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకమునకు వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. హెబ్రీయులు 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయం చేత నాశములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయనతో కూడా రక్త మాంసముల వాళ్ళు పాలివాడాయను. చాలు ప్రియులారా, ఆయన అపవాదిని మరణం ద్వారా వారిని నాశనం చేయటానికి ఈ లోకమునకు వచ్చింటున్నాడు. కాబట్టి ప్రియులారా, మరణం యొక్క బలం కలిగిన వాడిని, అనగా అపవాది యొక్క మరణం ద్వారా నశింపజేయటానికి, జీవితకాలమంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడినటువంటి వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో వాలినవాడు ఆయన. అంటే మరణ భయం లేకుండా, ఇంకా మనం మరణించమనేటటువంటి భయం లేదు. మరణించిన ఎవరైతే రక్షింపబడి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క కుమారులు, ఆయన సొత్తైన ప్రజలు. వారు మరణమునకు ఏమాత్రం భయపడరు. మరణ భయం చేత భయపిస్తున్నటువంటి సాతాను యొక్క లయమును, వాని యొక్క బంధకాలను, అపవాదిని వాన్ని శిక్షించడానికి ఈ లోకమునకు యేసుక్రీస్తు వచ్చింటున్నట్లుగా చూస్తున్నాం. అదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూసుకున్నట్లయితే 20వ అధ్యాయం ప్రకటన 20:10. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకము గల గుండంలో పడవేయబడెను. అచ్చట క్రూర మృగములు అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారు యుగయుగంలో రాత్రింపగళ్ళు బాధింపబడుతున్నారు. వారిని ఎవరిని ఇక్కడ అపవాది గాన్ని ఎక్కడ కాల్చాలి? ఇవన్నీ అగ్నిగంధంలో
గుండంలో పడవేయటానికి మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకమునకు వచ్చారు. సాతాను గాన్ని అణగత్రొక్కడానికి, వాన్ని కాల్చివేయటానికి, మరణ భయం చేత విడిపించడానికి, పాప సంఖ్యలలో నుంచి విడిపించడానికి యేసుక్రీస్తుల ప్రభు వారు ఈ లోకంలోకి వెలుగుగా వచ్చి ఉంటున్నారు. చీకట్లో నుండి మూడవదిగా చూసుకున్నట్లయితే చీకటి నుండి వెలుగులోకి నడిపించడానికి. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. యోహాను రాసిన సువార్త 3:19. ఆ తీర్పు ఇదే, వెలుగులోనికి వచ్చను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును నియమింపక ప్రేమింపగా చీకటినే ప్రేమిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువులారు ఈ లోకమునకు వెలుగుగా వచ్చింటున్నాడు. వెలుగుగా వస్తే ఏం చేశారంట? వారు లోకంలోనికి ఆయన వెలుగుగా వచ్చినాడు. వెలుగు లోకంలోనికి వచ్చాను గాని తమ క్రియలు చెడ్డమైనందున, ఆయన వెలుగు వెలిగించడానికి వచ్చాడు. అయితే లోకంలో ఉన్నటువంటి వారి క్రియలు ఎలా ఉన్నాయి? చెడ్డగా ఉన్నాయి. కాబట్టి మనుషులు వెలుగును ప్రేమింపగా దేన్ని ప్రేమిస్తున్నారంట? చీకటినే ప్రేమిస్తున్నారు. దుష్కార్యం చేయటంలో వాళ్ళు ప్రతి వాడును వెలుగును ద్వేషిస్తున్నారు. వారు చీకటికి అలవాటు పడ్డారు అంతే. చీకటి అంటే ఒక త్రాగుడికి అలవాటు పడితే వాడు సాయంత్రం వచ్చేసరికి ఏం కావాలంటాడు? దేనికి అలవాటు పడ్డాడు? చీకటికే. ఇంకొకటి వేరేది ఇస్తా తాగురా బాబు అంటే అది నాకు ఆ బ్రాండ్ నాకు నడవదు. ఏ బ్రాండ్ కావాలి? ఇదే బ్రాండ్ కావాలి అంటే వాళ్ళు చీకటికి అలవాటు పడ్డారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చినా కూడా కొంతమంది ఆ యొక్క వెలుగును గ్రహించలేదు. వారు చీకటే బాగుంది అని అనుకుంటున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా విడుదలైనప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? మాకు అక్కడ ఐగుప్తులో బాగుంటది అన్నారు, బానిసత్వం. ఇక్కడ దేవుడు నీకు మన్నా కురిపిస్తున్నారా బాబు, పరలోకం అన్న దేవదూతలు తినే మన్నా అంటే వారికి అది నచ్చడం లేదు. ఏది కావాలంట? అదే బాగుంది అంటాడు. ఏది? బరువులు మోసేది, ఇటుకలు చేసే బానిసత్వం. అది ప్రియులారా, ఈ లోకంలో ఇంకా యేసుక్రీస్తు అనేకులను వెలిగించడానికి నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేడు, ఈ మార్గంలో నడవండి అని ఆయన మాదిరిగా చూపించడానికి శరీర రూపంలో ఈ లోకంలోకి వచ్చి ఆయన చూపిస్తే కొంతమంది ఇంకా ఆ బ్రాండ్లోనే ఉన్నారు. ఏ బ్రాండు? చీకటి బ్రాండ్లో ఉన్నారు. కాబట్టి వారికి ఇంకా వారి మనోనేత్రాలు తెరవబడలేదు. ఇలాంటి వారి కొరకే ప్రతి సంవత్సరము ప్రతి దినము దేవుని యొక్క క్రిస్మస్ జరుపుకుంటున్నాం. కాబట్టి ఇంకా చూసుకున్నట్లయితే ప్రియులారా, ఆయన అంటున్నాడు యోహాను రాసిన సువార్త 8:12. సువార్త 8:12. 8:12. యేసు నేను లోకమునకు ఎవరిని? వెలుగును. నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఏమని చెప్తున్నాడు ఈయన? నేను ఎవరినంట? లోకమునకు. ఒక్కరికి కాదు వెలుగు. ఎవరికంట వెలుగు? లోకమునకు. లోకమంతటా వెలుగు ప్రకాశించాను. ఎప్పుడు? యేసు జన్మించినప్పుడు. ఎంతటా? లోకం అంతటా ఏం ప్రకాశించింది? అయితే కొంతమంది దాన్ని చీకట్లోనే ఉన్నారు, ఈ వెలుగులోకి రాలేదు, ఆ బ్రాండ్ లోనే ఉన్నారు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగులోనికి నడిచిన ఎడల వారిని ఏం చేస్తానంటున్నాడు? జీవపు వెలుగులోకి నడిపిస్తాను. నువ్వు ఆయన యొక్క వెలుగులో నడిస్తే, ఆయన మార్గంలో నడిస్తే ఆయన ఎక్కడికి తీసుకెళ్తాడంట? పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 చూసుకున్నట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8, మీరు పూర్వం మంది ఎవరంట? మనమందరము ఫస్ట్ ఎవరివి? చీకటే. ఇప్పుడు దేవునిలో ప్రభువునందు మనము వెలుగైనాం. ఇంకా వెలుగు ఫలములు సమస్త విధములైన మంచితనము,
చాలు చాలు నీతి ఎన్ని మంచి అన్ని కూడా వెలుగుతనంలే. కాబట్టి పిల్లరా, మనము వెలుగుతున్నామా లేదా? మనం వెలుగుతూ అనేకులను వెలిగించే వారిగా ఉండాలి. వెలుగుతున్నామా లేదా? మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము వెలగాలి. దేవుడు చెప్పేది అదే, నేను చీకటిని కాదు, నేను వెలుగును, నేను మిమ్మల్ని వెలిగించడానికి ఈ లోకమునకు వచ్చాను. నీవు చీకటి అనేటటువంటి పాపంలో ఉన్నావు, ఆ పాపం నుంచి నిన్ను విడిపించడానికే ఈ లోకమునకు వచ్చాను అని చెప్తున్నాడు. గలతీ 4:4 రండి మళ్ళా. గలతీలకు రాసిన పత్రిక 4:4. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఎందుకు పంపాడంటే, మొట్టమొదటిగా పాపం నుంచి విడిపించడానికి, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి, ఆ యొక్క అపవాది క్రియలను లయపరచడానికి, అపవాది చేత మరణ భయంలో ఉన్నటువంటి వారిని విడుదల కలగ చేయటానికి, మూడవదిగా చీకట్లో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి నడిపించటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనం ఎలా జీవిస్తున్నాం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన స్త్రీ యందు పుట్టి మనల్ని ఏ పుత్రులుగా చేస్తున్నాడు? కింద చూడండి, మనము దత్తపుత్రులుగా కావాలని. మీనింగ్ దత్తపుత్రుల మీనింగ్ కింద చూడండి. దత్తపుత్రులు, స్వీకృత పుత్రులు, అదేనా? మూడవది చూడండి, క్రీస్తు వారై. క్రీస్తు వారు దత్తపుత్రులు అంటే దేవుని యొక్క ప్రజలు, ఆయన యొక్క కుమారులు, ఆయన యొక్క కుమారులుగా వారసత్వం మనకి ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇలాంటి వారసత్వం ఇచ్చినటువంటి మన దేవుడు యావత్ ప్రపంచానికే వచ్చాడు. యావత్ ప్రపంచానికి వచ్చాడా లేదా? యేసుక్రీస్తు ఎవరికి జన్మించాడు? స్త్రీకి జన్మించాడు. కాబట్టి ప్రియులారా, ఆ యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, ప్రజలందరికీ కలగబోవు మహా, అందరికీ కదా, ఒకళ్ళకేనా? అందరికీ కలగబోయే సంతోషకరమైనటువంటి సువర్తమానాన్ని ప్రకటించాడు. కాబట్టి పిల్లారా, అందుకే యావత్ ప్రపంచం అంతా కూడా ఏం చేసుకుంటది? క్రిస్మస్. క్రిస్మస్ సంబరాలు, క్రిస్మస్ ఆనందాలు. కాబట్టి పిల్లారా, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వెలుగు వచ్చినటువంటి దేవుణ్ణి ఇంకా మనం ఏ బ్రాండ్ లో ఉన్నాం? వెలుగు బ్రాండ్ లో ఉన్నామా, చీకటి బ్రాండ్ లో ఉన్నామా? జ్ఞాపకం చేసుకొని మార్పు పొంది జీవించాలని కోరుకుంటున్నాను. కొద్ది మాటలు దేవుడు జీవించును కాక.